ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. తర్వాత అండి, తృష్ణలు అంటారే, అన్ని తృష్ణల కన్నా చాలా భయంకరమైన తృష్ణ కళాతృష్ణ. ముఖానికి రంగు వేసుకునేటటువంటి తృష్ణ ఉందే. ఒక ఆర్టిస్ట్ ముఖానికి వారం రోజులు రంగు వేసుకొని 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకోండి, వాడు విలవిల ఆడిపోతాడు. ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన, ఆ తృష్ణ అలా ఉంటుంది. సరే, డైరెక్టర్ గారు చెప్పారు అంటే బ్రహ్మానందం గారు ఎక్కడ ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలగాలో ఆయనకి తెలుసు. పట్టేశాడు ఇండస్ట్రీని. అదే. సో అలాగే రాఘవేంద్రరావు గారిని ఇంప్రెస్ చేశాడు, ఈవీవి సత్యనారాయణ గారిని ఇంప్రెస్ చేశాడు, అందరినీ ఇంప్రెస్ చేశాడు. మరి ఆయన యాక్టింగ్, ఆయన రేంజ్ అది కదా సార్ ఆ స్థాయిలో. సో అంత మేధావి ఆయన, అంత తెలివైన వాడు. అయితే ఏమండి సార్ చెప్పండి. సీరియస్ సీన్ చేయటం ఈజీ. సీరియస్ సీన్ డైలాగులు ఏడుపు ముఖం పెట్టి డైలాగ్ చెప్పి నటించడం ఈజీ. కామెడీ పండించడం చాలా కష్టం. కామెడీ రాయటం కష్టం, కామెడీ పండించడం కష్టం. పైగా ఆయన మంచి బాగా చదువుని బ్రహ్మానందం గారు. ఆయన తెలుగు సాహిత్యం బాగా చదువుకున్నాడు, ఒక లెక్చరర్గా పనిచేసిన వాడు. సో ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది దీనికి. ఆ నాలెడ్జ్ అంతా పనికొచ్చింది. నేను బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి నా మొట్టమొదటి కవితల పుస్తకం కదిలే కలమన కవిత అని, ఆ పుస్తకానికి నాకు మీరు కాస్త ముందు మాట రాయండి అన్నా. నేను రాయను అన్నాడు ఆయన. అని అంటే మీరు రాయక్కర్లేదండి, కాస్త చదవండి, 4 కవితలు చదవండి, మీకు మనసు ఓకే అనుకుంటే అప్పుడు రాయండి అని అన్న అని ఆ మొత్తం ఆయనకి ఇచ్చాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులకు ఫోన్ వచ్చింది. నీ కవితలు చదివానయ్యా, ముందు మాట రాస్తాను రా అని అన్నాడు. అని రాశాడు. ఆయనకి నచ్చాలి, ఆయనకి నచ్చాలి. అంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ టేస్ట్. ఆయనకి ఒక జ్ఞానం ఉంది, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. అండ్ డ్రాయింగ్ కూడా చాలా అద్భుతంగా వేస్తారు. బొమ్మలు ఇస్తాడు ఆయన, చక్కగా బొమ్మలు ఇస్తాడు. ఏమండి, ఏమీ లేకుండా పైకి రానండి. సరే, సినిమాల్లో పట్టు పరిశ్రమ ఉంటే పైకి వస్తాను అనుకుంటావు. నువ్వు పట్టుకుంటే 4 వేషాలు వేస్తావు. ఇప్పుడు నీకు ఆ వేషాల్లో నువ్వు ప్రూవ్ చేసుకుంటాను కదా నిలబడేది. అవును. మరి లేకపోతే మరి ఇంతమంది కమెడియన్స్ ఉండేటప్పుడు మరి బ్రహ్మానందం గారికి ఎందుకు అంత హైప్ వచ్చింది? సార్, దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఉంది నా దగ్గర. చెప్పండి. అంటే నేను విన్నది, మీలాంటి పెద్దల దగ్గర నుంచి విన్నదే, బ్రహ్మానందం గారు ఒకానొక స్థాయికి వెళ్ళిపోయాక, ఒక స్టార్డమ్ దాటేసాక, ఇండస్ట్రీకి కామెడీకి కేర్ ఆఫ్ అయిన తరువాత గంటకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్ట్ అయ్యారంట. నిజమేనా? ఏమంటే ఆయనకి డిమాండ్ వచ్చింది. ఆయనకి డిమాండ్ వచ్చేటప్పుడు డిమాండ్ చేశాడు. నిజమేనా ఈ అమౌంట్? డెఫినెట్గా. ఓకే. చాలామంది చెప్పుకున్న విషయం అది. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త దర్శకులు వచ్చేసారండి. ఇప్పుడు ఆర్జీవి తర్వాత కొత్త దర్శకుల ప్రపంచం వచ్చేసింది. తర్వాత ఆర్జీవి దగ్గర నుంచి వచ్చినటువంటి డైరెక్టర్సే కాకుండా, సో సినిమా మీద ప్యాషన్స్తో కథలు రాసుకొని, సినిమాలు చూసి కథలు రాసుకొని, డైలాగులు రాసుకుని, స్క్రిప్ట్ పట్టుకుని, ప్రాక్టికల్గా దర్శకత్వంలో అనుభవం లేనటువంటి కుర్రాళ్ళు కూడా వచ్చేసారు. సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు అటువంటి డైరెక్ట్ కెమెరామెన్ మీద ఆధారపడతాడు. సో కెమెరామెన్ ఏదన్నా గట్టిగా చెప్తే ఇతను నచ్చదు. ఈ విధంగా కెమెరామెన్కి, డైరెక్టర్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనటువంటి డైరెక్టర్లు ఉన్నందువల్ల ఈ ఆర్టిస్టుల టైం వేస్ట్ అవుద్ది. ఓకే, అంతే కదా. కాబట్టి గంటకి ₹1,00,000 ఇస్తే నేను చేస్తాను, మీరు ఎన్ని గంటలన్నా వాడుకోండి, నా రేట్ ఇది అని అన్నాడు. సాగింది. తప్పే ఉంది అందులో? ఊరికనే ఎవరు కదా. కాబట్టి ఆ విధంగా సాగింది ఆయన వైభవం. అయితే ఇక్కడ ఇంకో చిన్న డౌట్ సార్. ఇందాక మీరే అన్నారు, బ్రహ్మానందం గారు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నప్పుడు ఎంఎస్ నారాయణ గారు తర్వాత కాలంలో ఎదుగుతూ వచ్చారు, కొంతమంది అవకాశాలు ఇస్తూ వచ్చారు చెప్పారు. అయితే బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ కానీ లేదా
వేరే ఆప్షన్ లేక ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారి రెమ్యునరేషన్ అలా పెరిగిపోతుంది అనుకొని కొంతమంది వాంటెడ్గా ఎంఎస్ నారాయణ గారిని డెఫినెట్గా పెంచారా? ఇప్పుడు ఒక్క బ్రహ్మానందం గారి వల్లే అన్ని సినిమాలు రావు కదా, కరెక్ట్, కమెడియన్స్ కావాలి, వేరే ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలో బ్రహ్మానందం గారు లేడు, బాపు గారి సినిమాలో బ్రహ్మానందం లేడు. సో మరి వాళ్ళకి కూడా మరి కమెడియన్స్ కావాలి కదా. అప్పుడు బాపు గారు ఏ వేసిన వాడుకున్నారు కొన్ని సినిమాల్లో, అలాగా ఒక్క బ్రహ్మానందం గారి వల్ల అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వు. తర్వాత బ్రహ్మానందం గారు రేటు పెంచినందువల్ల, ఈయన రూల్ చేస్తున్నందువల్ల, సో కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఇంకా కమెడియన్స్ని తయారు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఎంఎస్ నారాయణ గారిని బాగా లేపారు. ఓకే, అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఈవీవి సత్యనారాయణ గారు. ఈవీవి సత్యనారాయణ గారు పట్టుకుంటే డెఫినెట్గా ఆ కమెడియన్ పైకి రావటం అనేది తథ్యం, ఇంక తిరుగుండదు. ఆయన హస్తం అట్లాంటిది, ఆయన తలుచుకున్నాడంటే చేసేస్తాడు ఆయన. సో ఆ విధంగా ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఎందుకంటే బ్రహ్మానందం గారి కన్నా తక్కువ వస్తాడు, బ్రహ్మానందం గారి కన్నా తగ్గి ఉంటాడు మనిషి. సో కావాలి కదా వీళ్ళకి. అందుకోసమని ఎంఎస్ నారాయణ గారిని మరి బ్రహ్మానందం గారిని భరించలేకో, బ్రహ్మానందం గారి మీద కాస్తో కించిత్ కోపం చేతో, బ్రహ్మానందం గారు దొరక్కో ఇన్ని కారణాలు ఉంటాయి. అవును, ఆ టైంలో ఎంఎస్ నారాయణ గారిని బ్రహ్మాండంగా ఆయన కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ అన్నీ రాసి ప్రత్యేకమైన క్యారెక్టర్స్ సృష్టించి ఆయన మీద పాటలు కూడా పెట్టి అలాగా బ్రహ్మాండంగా పైకెత్తారు. మిగతా కమెడియన్లో బ్రహ్మానందం గారు ఎవరితో బాగుండేవారు? ఎంఎస్ గారితో కాకుండా అందరితో బాగుండేవారు? ఆయనకి బాగా ఇష్టలంటూ ఎవరైనా ఉన్నారా? మళ్ళా ఎంఎస్ నారాయణ మంచి ఫైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళా బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని వాళ్ళ ఫ్రెండ్షిప్ మళ్ళా నడిచింది. తర్వాత ఎంఎస్ నారాయణ జోకులు కూడా చెప్తుంటాడు ఆయన. అవును, బ్రహ్మానందం గారు. అందులో ఏంటంటే ఎల్బి శ్రీరామ్ కూడా ఒక ఇదే కదా, ఎల్బి శ్రీరామ్ గురించి ఒక జోక్ చెప్పాడు ఎంఎస్ నారాయణ గారు. మీ అంత కాంట్రవర్షియల్ మనిషి ఉండడండి అన్నారు. నేను కాంట్రవర్షియలా అని అన్నాడు ఎల్బి శ్రీరామ్ గారు. మరి కాంట్రవర్షియల్ కాకపోవటం ఏంటి? మీ 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 పేరేమో శ్రీరాము, మీ ఇంటి పేరేమో లంక. లంకకి శ్రీరాములకి ఎక్కడ కుదురుద్దండి? ఇంతకన్నా కాంట్రవర్షియల్ ఏముంది? దట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ అన్నాడు. అలాగా చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. తర్వాత బ్రహ్మానందం గారు మంచి గెటప్ ఏదో తమాషా అయిన గెటప్ వేసుకుని మేకప్ రూమ్లోకి వస్తున్నాడు. ఎంఎస్ నారాయణ గారు మేకప్ వేసుకుంటున్నాడు. మేకప్ వేసుకుంటే అరే ఎంఎస్ నా గెటప్ ఎలా ఉంది అని అన్నాడు. ఓ బ్రహ్మాండంగా ఉందన్నాడు ఆయన. అదేంట్రా నన్ను చూడకుండానే బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు ఏంటంటే, చూడకపోయినా అదే సమాధానం, చూసినా అదే సమాధానం చెప్పాలి కదా. సో ఆ విధంగా ఆయన జోక్స్ చాలా టైమింగ్, చాలా గమ్మత్తుగా జోక్స్ వేస్తాడని బ్రహ్మానందం గారు ఎంఎస్ నారాయణని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అండ్ బ్రహ్మానందం గారు కూడా కొడుకుని హీరోగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినట్టున్నారు. చేశారు, అది సఫలం కాలేదు. అదే ఆయన కూడా అన్నాడు, అది డెస్టినీ అండి, ఎవరు ఏమవ్వాలని ఉంటుందో అది వాళ్ళు అవుతారు. నేను ఇలా అవ్వాలని రాసి ఉంది, నేను ఇలా అయ్యాను. సో అలాగే ప్రతి ఒక్కరికి ఒక రాత ఉంటుంది, ఆ రాత ప్రకారమే జరుగుద్ది, అదే విధి అన్నట్టు మాట్లాడాడు ఆయన. అండ్ సెట్స్లో ఫుడ్ కూడా ఆయన చాలా ఎవరికైనా ఏమైనా ఇష్టమైతే అది వాళ్ళు అడిగితే ఇంట్లో చేసి మరీ తీసుకొస్తారంట బ్రహ్మానందం గారు. ఫుడ్ విషయం అవన్నీ న్యాచురల్గా అందరూ జరిగామనుకోండి. ఆయన బాగా ఫుడ్ ప్రియుడే కానీ వేరే ఆల్కహాల్ అట్లాంటివి ఏమి లేవు. అండ్ ఇది కూడా సార్ కరెక్ట్ మీరు చెప్పింది. 7 తర్వాత అసలు ఇంకా ఎక్కడ కూడా సెట్స్లో సినిమా షూట్ చేయడం కానీ
లేదా ఫ్రెండ్స్తో తిరగడం అవును, ఆఫ్టర్ 6 షూటింగ్ చేయడు ఆయన, చేయడం. ఎందుకంటే పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడండి, పడ్డన్నాళ్ళు కష్టాలు పడ్డాడు. సో ఒక పేరు వచ్చింది, పేరు వచ్చిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నాడు. అప్పుడు కూడా కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పుడు కష్టపడాలి, సంపాదించాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో మీరు లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఎంత కూడబెట్టుకున్నా ఎంత సంపాదించినా వేస్తే కదా.